ఈ కరోనా ఈ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సెటరైట్ చేసి అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేదానికి గవర్నమెంట్ లెవెల్లో ఒక జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఇందులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి, అదే విధంగా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత DMHO గారు రిప్రజెంటేషన్ నుంచి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇదే కమిటీస్ స్టేట్ లెవెల్ నుంచి మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా మనకు ఉన్నాయి. సో ఈ కమిటీస్ యొక్క ఆధ్వర్యంలో నిన్న అనంతపురంలో ఎస్వి హాస్పిటల్ని కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండి అక్కడ ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ కమిటీ వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని ల్యాబ్సెస్ని ఈ కమిటీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ల్యాబ్సెస్లో ఇందులో ముఖ్యంగా ఆ యొక్క హాస్పిటల్స్కి 7 బెడ్స్ వరకు అనుమతి ఉంది పేషెంట్ని ట్రీట్ చేసేదానికి. కానీ నిబంధనలు ఉల్లంఘించి 7 కన్నా ఎక్కువ మంది పేషెంట్స్ని వాళ్ళు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఏదైతే జీవో రిలీజ్ చేసిందో ఈ జీవో ప్రకారం ఏ ట్రీట్మెంట్కి ఎంత ఛార్జ్ చేయాలి పెర్ డే అని చెప్పేసి మనకి 2020 జూలై 8న జీవో నెంబర్ 77 ప్రకారం వెరీ క్లియర్ కట్ గైడ్లైన్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్డర్స్ అన్నీ కూడా ఉల్లంఘిస్తూ ఈ హాస్పిటల్లో రోజుకి ICU బెడ్కి 25,000 ఛార్జ్ చేయడం చూస్తున్నాము, ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే వాళ్ళు జీవో ప్రకారం దాన్ని సుమారు 10,000 వరకునే ఛార్జ్ చేయాల్సి ఉండే. ఈవెన్ ఈ 25,000 కూడా వాళ్ళు వసూలు చేస్తూ పేషెంట్స్కి ఎటువంటి రసీదులు కూడా ఇవ్వకుండా మేనేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ ICU బెడ్కి 7,500 రూపాయలు చొప్పున వీళ్ళు ఛార్జ్ చేయడాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఆక్సిజన్ సప్లై పెడితే ఎక్స్ట్రాగా 3,000 రూపీస్ని వాళ్ళు ఛార్జ్ చేయడం జరిగింది. సో ఈ ల్యాబ్సెస్ ఆధారంగా మనకి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు మనం ఎస్వి హాస్పిటల్ మీద అనంతపురం వన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. దీని యొక్క కంటెంట్స్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం ఉన్నటువంటి కంటెంట్స్ ఆధారంగా సెక్షన్ 420 IPC, సెక్షన్ 406 IPC, 188 IPCతో పాటు 51 DM యాక్ట్ కూడా మనం పెట్టడం జరిగింది. పెట్టి ఇందులో ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే రమేష్ బాబు అని ఉన్నారో వారిని అరెస్ట్ రవిబాబు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మీ ద్వారా ఈ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈ కరోనా నేపథ్యంలో డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, అదేవిధంగా పోలీసులు కానివ్వండి, మున్సిపల్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ప్రాణాలకు తెగించి ఎంతో కమిట్మెంట్తో ఉద్యోగాలు చేస్తూ మనకి ప్రజల్లో ఉన్నటువంటి పబ్లిక్లో ఈ కోవిడ్ కేసులు వచ్చేదాన్ని అరికట్టడానికి, ఆల్రెడీ కోవిడ్ సోకిన వారికి క్యూర్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అయితే దీన్ని కొంతమంది హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గ్రీడీనెస్తో ఈ యొక్క అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని చెప్పేసి ఇటువంటి అవకతవకలన్నీ కూడా పాల్పడుతున్నారు. సో అటువంటి వారు ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో కోవిడ్ ట్రీట్మెంట్ నేపథ్యంలో వాటిని ఉల్లంఘించిన, పేషెంట్స్ నుంచి అధిక ఛార్జెస్ ఫీజులు వసూలు చేసిన, లేకపోతే వారి దగ్గర నుంచి రెమిడిసివిర్ లాంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఈ డ్రగ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయటం కానీ, లేదు పేషెంట్స్ని మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి పంపించిన, లేకపోతే వారికి సప్లై చేసినటువంటి రెమిడిసివిర్ ఔషధాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మున, ఎటువంటి అవకతవకలు పాటిస్తున్నా సరే అటువంటి హాస్పిటల్ యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఇది పోలీస్ పరంగానే కాదు, రేపు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సైడ్ నుంచి కూడా ఇటువంటి హాస్పిటల్స్ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారందరూ కూడా గమనించి ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా సిస్టమ్స్ అన్నీ సెటరేట్ చేసుకుని అన్నీ కూడా గవర్నమెంట్ యొక్క నిబంధనలకి, ఈ నేపథ్యంలో రిలీజ్ అయినటువంటి జీవోస్కి
దృష్టిలో పెట్టుకుని మీరు వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ మన కోవిడ్ ట్రీట్మెంట్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరి యొక్క సేవల్ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ప్రజల తరపు నుంచి సహకారం ఇస్తూ ఈ యొక్క కోవిడ్ కంట్రోల్కి, నియంత్రణకి సహకరించాలని చెప్పి ప్రజలకు చిన్న అవకతవకలు జరిగినా సరే మనకి ఇమీడియట్గా ఈ యొక్క కాల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. దీని మీద తరోగా ఫాలోఅప్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్స్ పబ్లిక్ అందరిలోకి కూడా అందుబాటులోకి మీరు మీ మీడియా వరకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఆ కంప్లైంట్స్ ఏవైతే ల్యాండ్ అవుతున్నాయో వాటి మీద కూడా మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైతే దీన్ని ఒక బిజినెస్గా మార్చుకుని వారి యొక్క గ్రీడినెస్తో క్యాష్ చేసుకోవాలనుకుంటారో అటువంటి హాస్పిటల్ యాజమాన్యం మీద కానివ్వండి, లేకపోతే ఇటువంటి రెమ్డెసివిర్ డ్రగ్స్ లాంటి వాటిని బ్లాక్ మార్కెటింగ్లో అమ్మిన, హోల్డింగ్ చేసిన అటువంటి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతేకాదు ఈ నేపథ్యంలో ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్, రూమర్స్, తెలిసి తెలియని ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకోకుండా మిస్రిప్రజెంటేషన్ చేసేసి సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో కానివ్వండి స్ప్రెడ్ చేసినా సరే వారి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చిన్న రూమర్ మెసేజ్ పెట్టడం వల్ల లాట్ ఆఫ్ అన్రెస్ట్ వచ్చే పరిస్థితి ఇప్పుడు సొసైటీలో ఉంది. అవసరం అయితే అటువంటి మిస్రిప్రజెంట్ చేసి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద మనం పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసేదాన్ని కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తాం. సార్ ఈ బీట్ కేసు మనం ఆల్రెడీ సుధాకర్ నాయుడుని అరెస్ట్ చేశాము. అలాగే ముందుగానే మహేందర్ చౌదరిని అరెస్ట్ చేశాము. తర్వాత ఈ సునీల్ కుమార్ కోసం కూడా మన టీమ్స్ బృందాలుగా ఫామ్ అవుతున్నాయి. అయితే ఇంతవరకు మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ముద్దాయిల్ని ఈ కేసెస్లో అరెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, రేపొద్దున వారిని అరెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే తర్వాత కానివ్వండి, వీళ్ళు ఈ డబ్బును తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏమేమి కొన్నారు, వాటిని ఈ పీరియడ్లో ఫ్రీజ్ చేసి ఫర్దర్ ట్రాన్సాక్షన్ లేకుండా ఉండేదానికి మనం ఎస్ఆర్ఓస్ అందరికీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ని లిస్ట్ అవుట్ చేసి వీటిని మళ్ళీ ఫర్దర్ ట్రాన్సాక్షన్ లేకుండా చూడమని, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఫర్దర్ ట్రాన్సాక్షన్ లేకుండా ఫ్రీ చేసి ఉన్న అమౌంట్ ఉన్నంత వరకు పెట్టమని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి పేరు మీద అయితే వీళ్ళు ప్రాపర్టీస్ని తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద రాసే అవకాశం ఉందో అటువంటి వాళ్ళ లిస్టు కూడా తీస్తాము. వీళ్ళ మీద కూడా మనం ఫర్దర్ ట్రాన్సాక్షన్ లేకుండా రాయాల్సి ఉంటుంది. అలాగే కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మనం ఎల్ఓసీలు కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. లుకౌట్ సర్క్యులర్స్ అంటే రేపు పొద్దున్న వీళ్ళు దేశం వదిలి బయటకు పోకుండా వాళ్ళు ఎక్కడ పోయినా సరే మళ్ళీ దేశంలోనే ఉంటారు. ఆ రకంగా మనం చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళ మీద ఎవరి మీద అయినా పాస్పోర్ట్లు ఉంటే ఆ పాస్పోర్ట్లు కూడా మనం ఇంపోర్ట్ చేస్తాం. తెలుగు కూడా ఈ సునీల్ మామూలు కిడ్నాప్ అయ్యారని చెప్పి ప్రచారం అవునా, ఇంకా నా దృష్టికి రాలేదు. మేము లేదు, రేపటి నుంచి మేము ప్రైవేట్ హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్స్, అంబులెన్స్ డ్రైవర్స్ వీళ్ళతో ఒక మీటింగ్స్ పెట్టి వాళ్ళకి మళ్ళీ